ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీ అందరి వెంట మేము ఎప్పటికీ కూడా ఉంటామని తెలియజేస్తూ, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల మంది విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు చెల్లించకపోవడంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు దీక్ష చేస్తుంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా వారికి మద్దతు తెలిపి ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చి వారి ఆరోగ్య పరిస్థితి పైన ఆరాధిస్తున్నారు. వారు విద్యార్థులకు అండదండగా నిలబడడంతో వారు బాగుండాలని కోరుకుంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటి వరకు చీమ కూడా గుట్టినట్టుగా బిహేవ్ చేస్తలేరు. వారి నుంచి ఒక్క స్పందన కూడా లేదు. 20 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు, ఐటీఐ విద్యార్థులు, పాలిటెక్నిక్ విద్యార్థులు, ఇవాళ అగ్రికల్చర్ బీఎస్సీ చేస్తున్నటువంటి విద్యార్థులు, మెడిసిన్ చేస్తున్నటువంటి విద్యార్థులు, బీడీఎస్ విద్యార్థులు, ప్రతి గ్రాడ్యుయేట్ విద్యార్థికి సంబంధించినటువంటి డబ్బులు కూడా బకాయి పడ్డది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు 2000 రూపాయల స్కాలర్షిప్ కూడా ఈ ప్రభుత్వం ఇస్తలేదు. దాంతోపాటు మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం యూనివర్సిటీలలో ఉన్నటువంటి పెండింగ్ పోస్టులన్నీ కూడా అట్లనే ఉంచి విద్యా విధానాన్ని మొత్తం సర్వనాశనం చేసి నేను అమెరికాకు పోయి లండన్కు పోయి కొత్త విద్యా విధానం తీసుకొని వస్తానంటే నన్ను భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం బోనిస్తలేదని ఏట్ల రాయి తీయలేనోడు, కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీస్తారని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ రామచంద్రరావు గారు దీక్ష చేస్తున్నారు. ఆ దీక్షకు సంబంధించి వారి హెల్త్ నిన్నటి నుంచి కూడా వారి ఆరోగ్య పరిస్థితి క్షణానికి కూడా దిగజారుతుంది. వారి వయసు రీత్యా కూడా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వము కొద్దిగానన్నా జాగ్రత్త తీసుకొని వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక హామీ ఇచ్చి ఇవాళ తెలంగాణ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఇవాళ వారి పట్ల జాగ్రత్తగా చూడాల్సినటువంటి ప్రభుత్వం స్పందిస్తలేదు. ఇది ఆరంభం మాత్రమే. భారతీయ జనతా పార్టీ తెలంగాణ విద్యార్థులు కలిసి చేస్తున్నటువంటి ఉద్యమానికి ఇది ఆరంభం మాత్రమే. రేపటి రోజున మరింత తీవ్రతరం భారతీయ జనతా పార్టీ మా ఉద్యమాన్ని పెంచుతుందని చెప్పి మేము తెలియజేస్తూ వారి ఆరోగ్య పరిస్థితి పైన ఇప్పుడే డాక్టర్లు కూడా వచ్చి వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించడం జరిగింది. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు, డాక్టర్ సమత గారు ఇప్పుడే వారి బీపీ లెవెల్స్ అలాగే షుగర్ లెవెల్స్ ను కూడా పరీక్షించడం జరిగింది. ఇప్పుడు వారు మీకు మీడియా ముఖంగా వారి ఆరోగ్య పరిస్థితి తెలియజేస్తారు. ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు